దేశంలో బాలబాలికలందరికీ ఒకే రకమైన నాణ్యమైన విద్య అందించాలి అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తానంటున్న 2020 నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, అదేవిధంగా సామాజిక న్యాయం, సమాఖ్య పద్ధతి ఈ లక్ష్యాలకు అనుగుణంగా నూతన విద్యా విధానం రూపొందించినప్పుడు మాత్రమే భారతదేశ అభివృద్ధిలో యువత భాగస్వాములు అవుతుంది. అలా కాకుండా ప్రపంచంలో పనివారుల కొరత ఉంది, మీరు చదువుకోండి, పనివారులుగా మారండి, ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయండి, భారతదేశం మాత్రం పట్టించుకోకండి అంటే అది దేశభక్తి కాదు, అది దేశాభివృద్ధి కాదు. అందువల్ల నూతన విద్యా విధానంలో అటువంటి విధానం లేదు. ఏమైనా ప్రపంచానికి అవసరమైన పనులను పంపిస్తుంది తప్ప ఈ దేశాభివృద్ధిలో యువత కీలక భాగస్వాములై ముందుకు పోయే రకంగా లేదు. అందుకే నూతన విద్యా విధానం రద్దు చేసి భారత రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా విద్యారంగాన్ని విద్యా విధానాన్ని తయారు చేసి అమలు చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలు అంటే యూపీఏ ప్రభుత్వం కనీసం కేంద్ర బడ్జెట్లో 4% అయినా ఇచ్చేది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది క్రమంగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఎంత తగ్గిందంటే 2.5% తగ్గింది. కానీ వాస్తవంగా ఎంత ఇవ్వాలి? కొఠారి కమిషన్ చెప్పిన ప్రకారం కేంద్ర బడ్జెట్లో 10% ఇవ్వాలి. 10% అంటే 10 రూపాయలు ఇచ్చే కాడ 200 రూపాయలు ఇస్తే ఎంత వస్తుంది? మనకేం చదువు? సబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటారు, బాలికల యొక్క చదువుకోనికి నేను బాగు చేస్తుందంటారు. కానీ ఇందులో బడ్జెట్ లేకుండా, పైసలు లేకుండా, వాళ్ళ ఆహార కొరత తీర్చకుండా, వాళ్ళకి అన్ని సౌకర్యాలు లేకుండా బాలికల చదువు చెప్పే అవకాశం ఉండదు. ఆ విధానంలో మార్పు రావాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా అంశాలని మేము అమలు చేస్తామని చెప్పారు. ఒకటి మాత్రం, ఈ మధ్యకాలంలో పాఠశాల విద్యలో దాదాపు 25,000 మంది ఉపాధ్యాయులు పదోన్నతులు ఇచ్చారు. అన్ని సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం జరుగుతుంది. కానీ ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ఈరోజు మెస్ ఛార్జీలు పెంచకుండా గత ప్రభుత్వం 2017లో ఉన్న మెస్ ఛార్జీలు ఇప్పటికి కొనసాగుతున్నాయి. 33 రూపాయలకు 3 సార్లు భోజనము ఇవన్నీ వచ్చే అవకాశం లేదు. వెంటనే మెస్ ఛార్జీలు పెంచి ఇటు గురుకులాల్లో చదువుకున్న పిల్లలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కానీ ఇతర హాస్టల్లో చదువుకున్న పిల్లలు, కేజీబీలో చదువుకున్న పిల్లలు, మధ్యాహ్న భోజనం తినే పిల్లలందరికీ కూడా నాణ్యమైన భోజనం పెట్టేందుకు మెస్ ఛార్జీలను పెంచాలి. పెంచిన ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని చెప్తున్నారు. మరి ప్రైవేటు విద్యారంగాన్ని మీరే ప్రోత్సహించారు, కానీ అక్కడ మీరు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నారు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మీరు కొనసాగిస్తున్నారంటే మీది కాదు. గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి పెండింగ్లో పెట్టింది. దాని పరిష్కారం కనుగొనండి. కానీ క్రమ పద్ధతిలో ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడమే మార్గం. ప్రైవేటు ఎక్కడ కూడా మంచి విద్య చెప్పేది ఉండదు, ఏమైనా లాభాల కొరకే పనిచేస్తుంది. కాబట్టి విద్యా విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అయినా ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఎలా బాగు చేస్తారో ఈ ప్రభుత్వం ప్రకటించి అందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోకి యువ దంపతుల వలసలు పెరిగిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతంలో యువ దంపతుల సంఖ్య తగ్గిపోతుంది. అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది, పట్టణాలలో వేగంగా పెరుగుతుంది. గ్రేటర్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 60 లక్షల మంది పిల్లలు 1 నుంచి 10వ తరగతి వరకు ఉంటే ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే 21 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అందుకు అనుగుణంగా ఇక్కడ బళ్ళు లేవు. కాబట్టి నగరాలలో కొత్త బళ్ళు పెట్టండి. గ్రామీణ ప్రాంతాల్లో అవసరం లేకుండా బడిని మూసేసిన ఏం లేదు. ఆ పద్ధతిలో కొత్త బళ్ళు పెట్టండి, కొత్త కళాశాలలు పెట్టండి. ప్రైవేటు విద్యారంగానిపై కంట్రోల్ విధించండి. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురండి. ఆ పద్ధతిలో చేస్తే తెలంగాణ యువతకు మంచి చదువు చెప్పే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నూతన విద్యా విధానంపై కూడా మీ వైఖరి ఏందో చెప్పండి. ఈ వైఖరి స్పష్టంగా నాకు తెలిసిందైతే ఈ విద్యా విధానం పనికిరాదనే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ కాలంలో 1968లో నూతన విద్యా విధానం మొదటి విద్యా విధాన పత్రం తెచ్చారు. అందులో స్పష్టంగా ఉంది, దేశాభివృద్ధికి పాటుపడే యువతను తయారు చేయడమే విద్యా విధాన లక్ష్యం అన్నారు. కానీ 2020 విద్యా విధానంలో ఆ లక్ష్యం లేదు. కాబట్టి ఇది రద్దు చేయమని డిమాండ్ కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను, తీసుకుంటుందని ఆశిస్తున్నాను.